ఇలా పేలడం వల్ల నిండు ప్రాణాలు పాపం పుట్ట చేత పట్టుకుని వచ్చిన ఇతర రాష్ట్రాల కార్మికులను వాళ్ళ ప్రాణాలు పోయినాయి. కాబట్టి యజమాన్యం నిజంగా మానవత్వం ఉంటే ఇవాళ ఆ కార్మికులను 25 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం చేస్తూ ఇవాళ పాక్షికంగా ఇంజరీస్ జరిగినాయో వారికి కూడా సరి అయిన ట్రీట్మెంట్, నాణ్యతమైన ట్రీట్మెంట్ ఇప్పించి వారు కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. వారిని రెగ్యులరైజేషన్ కూడా ఈ ఇండస్ట్రీలలో చేయాలి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. కార్మికులకు అండగా ఉంటాం. వారు సరి అయిన న్యాయం జరిగే వరకు కూడా మా యొక్క చర్యలు తప్పకుండా ఉంటాయి.